అందరికీ నమస్కారం. మహాభారతంలో ఎన్నో కథలున్నాయి కదా, వాటిలో ఇది ఒకటి. కాని ఇది మామూలు కథ కాదండోయ్. మన జీవితాలనే అద్దంలో చూపించే ఓ గొప్ప గాథ. ఒక రాజు, ఒక శాపం, 6 తీరని కోరికలు. వీటి చుట్టూ తిరిగే ఈ కథ మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది. ఎప్పుడైనా అనిపించిందా యవ్వనానికి ఎంత వెల కట్టచ్చు అని? నిజంగా దానికో వెల కట్టగలమా? ఈ ఒక్క ప్రశ్నలోనే మన కథకి మూలం దాగి ఉంది. కథ మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మన కథానాయకుడు యయాతి చక్రవర్తి. ఆయన జీవితం ఎలా ఉండేదంటే అచ్చంగా ఒక స్వర్ణయుగంలా. అన్నీ ఉన్నాయి, ఏ లోటూ లేదు. అపారమైన శక్తి, అంతులేని సంపద, లెక్కలేనన్ని సుఖాలు. చెప్పాలంటే ఆయన జీవితం వైభోగానికి మారుపేరు. ఆయన్ని మామూలు రాజునుకుంటే పొరపాటే. యయాతి ఒక మహోన్నత చక్రవర్తి. ఆయన మాటే శాసనం. ఆయన అడుగు పెడితే చాలు యావత్ ప్రపంచం మోకరిల్లేది. అంతేకాదు, ఆయన సామ్రాజ్యానికి హద్దులంటూ లేవనే చెప్పాలి. ఆయన పాలనలో ప్రజలంతా ఎంతో సుఖంగా, సంతోషంగా, శాంతితో జీవించేవారు. మరి అందుకే ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. ఇక సుఖాల విషయానికొస్తే అబ్బో చెప్పనక్కర్లేదు. బంగారం, వజ్రాలు, భోగాలు, అప్సరసలు కూడా అసూయపడేంత అందగత్తెలు. ఆయన కనుసైగ చేస్తే చాలు, కోరుకున్నది ఏదైనా సరే క్షణాల్లో ఆయన పాదాల దగ్గర ఉండేది. అలా జీవితంలోని ప్రతి సుఖాన్ని అణువణువున ఆస్వాదించాడు యయాతి. ఇలా అంతా హాయిగా సవ్యంగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో ఆయన జీవితంలోకి ఓ పెను తుఫాను దూసుకొచ్చింది. ఒకే ఒక్క పొరపాటు ఆయనని కీర్తి శిఖరాల నుంచి పాతాళానికి నెట్టేసింది. అవును, ఒకే ఒక్క ఉల్లంఘన, క్షమించరాని ద్రోహం. ఆ ఒక్క పొరపాటు చాలు ఆయన స్వర్ణమయ జీవితాన్ని బూడిదపాలు చేయడానికి. మొత్తం తలక్రిందులైపోయింది. దాని ఫలితమేంటో తెలుసా? స్వయానా తన మామగారైన శుక్రాచార్యుడి నుంచి వచ్చిన భయంకరమైన శాపం. శాపమేంటంటే అకాల వృద్ధాప్యం. అతని యవ్వనం, బలం, ఆ తేజస్సు అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. చూస్తుండగానే శరీరం ముడుతలపడి కుంగిపోయింది. ఆ స్థితిలో యయాతి పడిన వేదన అంతా ఇంత కాదు. తనలో తానే ఇలా కుమిలిపోసాగాడు. అయ్యో, నా శరీరం ముడతలు పడిపోయింది, జుట్టంతా నెరిసిపోయింది. కాని నాలో భోగాల పట్ల ఆశ మాత్రం చావలేదు. ఈ కోరికల దాహం ఇంకా తీరనేలేదు. నాలో ఈ అగ్ని ఇంకా రగులుతూనే ఉంది అని. చూశారా? ఆ అంతులేని కోరికే అతన్ని ఒక దారుణమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఊహక్కూడా అందని ఒక స్వార్థపూరితమైన ఆలోచనకు పురిగొల్పింది. ఎందుకంటే అతనిలోని రాజు చనిపోయాడు, కాని అతనిలో ఉన్న భోగి మాత్రం బతికే ఉన్నాడు. వెంటనే తన కొడుకుల దగ్గరికెళ్ళాడు. వాళ్లతో ఏమన్నాడో తెలుసా? మీలో ఒకరు నా ఈ ముసలితనాన్ని తీసుకోండి, మీ యవ్వనాన్ని నాకిచ్చేయండి అని. అమ్మో, చరిత్రలో ఏ తండ్రి తన బిడ్డల్ని ఇలాంటి కోరిక అడిగి ఉండడు. ఆ మాటలు విన్న కొడుకులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. వాళ్లకి నోట మాట రాలేదు. ఇప్పుడు ఆ కొడుకుల పరిస్థితి చూడండి. అటు చూస్తే తండ్రి కోరిక, ఆయనను మళ్లీ బతికించి ఆనందంగా చూడాలన్న ఆశ. ఇటు చూస్తే కుమారునిగా వాళ్ల ధర్మం, తండ్రి మాటని పాటించాలి, త్యాగం చెయ్యాలి. అదొక పెద్ద ధర్మ సంకటం. వాళ్లకిదొక అగ్ని పరీక్షలాంటిది. సరే, యయాతి తన పెద్ద కొడుకుని అడిగాడు. అతను ఒప్పుకోలేదు. రెండోవాడిని అడిగాడు. అతను కూడా సస్యమీరా అన్నాడు. మూడోవాడు, నాలుగోవాడు, ఒకరి తర్వాత ఒకరు అందరూ ముఖం చాటేశారు. యయాతి పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు. ఇక తన పని అయిపోయిందనుకున్నాడు. కాని సరిగ్గా అప్పుడే అందరికన్నా చిన్నవాడైన పూరువు ముందుకొచ్చాడు. తండ్రి పడుతున్న బాధను చూడలేక ఆ మహాత్యాగానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏకంగా 1000 సంవత్సరాలు, అవును 1000 ఏళ్లపాటు యయాతి తన కొడుకు యవ్వనాన్ని తీసుకుని మళ్లీ సింహాసనమెక్కాడు. సమయాన్ని, ప్రపంచాన్ని, అన్నింటినీ మరిచిపోయాడు. ఇంద్రియ సుఖాలనే సముద్రంలో పూర్తిగా మునిగిపోయాడు. ఈ భూమిమీద ఓ మనిషి అనుభవించగల ప్రతి సుఖాన్ని, ప్రతి ఆనందాన్ని చవిచూశాడు. 1000 ఏళ్ళు, అంతులేని సుఖాలు, అంతా బాగానే ఉంది. కాని ఆ ఆనందం అతనికి నిజమైన సంతృప్తినిచ్చిందా? అతని కోరిక తీరిందా? కథ ఇక్కడే అసలైన మలుపు తీసుకుంటుంది. చివరికి ఆయన ఒక చేదు నిజాన్ని, ఓ పెద్ద గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. దానికి సమాధానం లేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ? 1000 సంవత్సరాలు గడిచినా సరే అతని కోరికల దాహం తీరలేదు. పైగా ఇంకా పెరిగిపోయింది.
కోరుకున్నవన్నీ దక్కించుకున్నాడు. కాని అతని ఆత్మకు మాత్రం శాంతి లేదు. లోపల ఏదో తెలియని వెలితి అలానే ఉండిపోయింది. అప్పుడే యయాతికి అసలు విషయం బోధపడింది. ఆయన ఏం గ్రహించాడంటే, కోరిక అనేది అగ్గిరాంటిది. సుఖాలు అనే నెయ్యి పోసే కొద్దీ అది ఇంకా పెరుగుతుందే తప్ప ఎప్పటికీ ఆరదు. ఒకటి తీరితే ఇంకొకటి, ఇంకొకటి తీరితే మరొకటి. ఇది అంతులేని చక్రం. నిజమైన ఆనందం, నిజమైన శాంతి కోరికలను తీర్చుకోవడంలో లేదు, వాటిని పూర్తిగా జయించడంలోనే ఉందని చివరికి తెలుసుకున్నాడు. ఆ జ్ఞానోదయం తర్వాత యయాతి అన్న మాటలు ఇవి మనందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠం. ఆయనేమన్నారంటే, ఎంత సంపద ఉన్నా, ఎంత బంగారమున్నా, ఎన్ని సుఖాలు అనుభవించినా ఒక్క మనిషి దాహాన్ని కూడా పూర్తిగా తీర్చలేవని నేను తెలుసుకున్నాను. నిజమైన మనశ్శాంతి అనేది ఏ కోరికలు లేని సమచిత్తం నుంచే వస్తుంది అని. చూసారుగా, యయాతి కథ ఇక్కడితో ముగిసిపోయింది. కాని అది మనందర్నీ ఓ ప్రశ్న అడుగుతూ వెళ్ళింది. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితాన్ని శాసిస్తున్న ఆ కోరికలేంటి? మనం కూడా అలాంటి అంతుల్లేని కోరికల వెనక పరుగెడుతున్నామా?